ఎప్పుడూ నీ శక్తి మీద విశ్వాసం ఉంచు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. చీకటి ఎంత ఉన్నా వెలుగు చూసే క్షణం తప్పకుండా వస్తుంది. ఆలోచనలు మంచివి చేయడం మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఆలోచన మన విజయానికి దారి చూపేలా ఉంచు. నిన్ను నువ్వు నమ్ముకుంటే ఎంతటి కష్టమైనా నువ్వు అధిగమించగలవు. మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన జీవితం శాంతిగా ఉంటుంది. విపత్తులు తాత్కాలికం మాత్రమే. దృఢ నిశ్చయంతో ఎదుర్కొంటే సాధ్యమవుతాయి. మనసు ధైర్యంగా ఉన్నప్పుడు ఎలాంటి బలహీనత మన దరి చేరవు. నీ విశ్వాసం, నీ నమ్మకం నీ జీవితాన్ని మార్చే శక్తిగా ఉంటుంది. ఆలోచనలు ఎంత సానుకూలంగా ఉంటాయో జీవితంలో అంతే సానుకూల మార్పులు వస్తాయి. జీవితం నీకు ఏమీ ఇచ్చినది కాదు, నువ్వు దాన్ని ఎలా స్వీకరిస్తావు అన్నదే ముఖ్యం. తప్పులు చేస్తేనే మనం ఎదుగుతాము. వాటి నుంచి నేర్చుకోవడం మన జ్ఞానానికి గుర్తు. నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ లోపల అద్భుతమైన శక్తి ఉద్భవిస్తుంది. ముందు ప్రతి సమస్యని ఆహ్వానించు, అదే నీ మార్గం చూపుతుంది. నీ అనుభవాలు నీకు బలాన్ని ఇస్తాయి. ప్రతి అనుభవం నీ విజయానికి పునాది. నమ్మకం ఉన్నప్పుడే మనం మన లక్ష్యానికి చేరుకోవడం సాధ్యం. ఆలోచనలు ఎప్పుడూ గంభీరంగా ఉంచు. విజయానికి కఠినంగా ప్రయత్నించు. విచారం ఎప్పుడూ తాత్కాలికం. నీ ఆశయాలు శాశ్వతం. విజయం కోసం ప్రయత్నించని వాడు ఎప్పుడూ విజయాన్ని రుచి చూడలేడు. ప్రతిరోజు కొత్తగా ఆలోచించు, కొత్తగా ప్రయత్నించు. నీ లక్ష్యం చేరుకో. నీ మార్గంలో ఎన్ని అవరోధాలు వచ్చినా నీ నిబద్ధత కూడా దారి చూపుతుంది. అన్ని కష్టాలకి ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపు నీ విజయానికి పునాది అవుతుంది. విసుగు చెంది ఆగిపోవడం కాదు, ఆ విశ్వాసంతో ముందుకు సాగడం నిజమైన ధైర్యం. నువ్వు చేయాలనుకున్నది సాధ్యం కాదు అనిపించినప్పుడు నీ నిజమైన శక్తి బయటకు వస్తుంది. అందరికీ విజయం రాదు. ప్రయత్నం చేసిన వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. మనసుకు శాంతి కలిగే ఆలోచనలు మన జీవితాన్ని మారుస్తాయి. జీవితంలో ప్రతి అనుభవం మన విజయానికి ఒక నేర్పుగా ఉంటుంది. అది కోల్పోయినామన్న దానికంటే ఇంకా ఏం సాధించవచ్చు అనేదే మనకు స్ఫూర్తిని ఇవ్వాలి. నిన్ను నువ్వు నమ్మితే నువ్వు సాధించలేనిది ఏమీ లేదు. నువ్వు చేసే సానుకూల ఆలోచనలే నీ జీవితానికి విజయపదాన్ని చూపిస్తాయి. విజయం నీకు వెంటనే రాకపోయినా నీ ప్రయత్నం ఆపకూడదు. సమస్యల గురించి ఆలోచించడం ఆపి వాటికి పరిష్కారాల కోసం ప్రయత్నించు. నీ భయాలు నీ ఉత్సాహం కంటే తక్కువ. విలువైన ఆశయాలు పెద్దవి, నీ భయాలు చిన్నవి. ప్రతిసారి అనుకున్నట్టు జరగకపోవచ్చు, కానీ ప్రతి సందర్భం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. జీవితం నిన్ను ఎలా పరీక్షించినా తలవంచకుండా ధైర్యంగా నిలబడు. నీ మనసు విశాలంగా ఉంటే ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోగలవు. నీ ప్రతికూల ఆలోచనలు నీ విజయానికి అడ్డుగా మారవు. సానుకూల ఆలోచనలు విజయానికి చిహ్నాలు.
సమస్యలకి దూరంగా పరిగెత్తటం కాదు, వాటిని ఎదుర్కొని విజయం సాధించడమే నిజమైన శక్తి. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా ఒక్కసారి లేవడం నిన్ను గెలిపిస్తుంది. ఎదురులేని జీవితమే లేదు. ప్రతి గమ్యానికి నీదైన దారి సెట్ చేయడం నీ చేతుల్లోనే ఉంది. విజయం దొరకకపోతే అనుమానాలు పెట్టుకోకండి, మరింత కృషి పెంచండి. ప్రతిరోజు చిన్నవైన సంతోషాలను ఆస్వాదించు, అవే జీవితానికి అర్థాన్ని ఇస్తాయి. కోరుకున్న లక్ష్యాలు దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. నీ ఆలోచనలను సంస్కరించుకుంటే నీ జీవితం కూడా సానుకూల మార్పులు పొందుతుంది. ఏమీ సాధించలేమని అనిపించినప్పుడే నువ్వు నీలోని అసలైన శక్తిని గుర్తిస్తావు. విఫలమైనప్పటికీ నిద్రపోవడం కాదు, గెలిచే వరకు విశ్రాంతి తీసుకోకపోవడమే మన లక్ష్యం. నువ్వు ప్రయత్నించే ప్రతి చిన్న పని నీ జీవితానికి ఒక కొత్త మార్గం. పరిస్థితులు అనుకూలం కాకపోయినా నీ ధైర్యం నీకు దారి చూపిస్తుంది. నిన్ను నువ్వు గుర్తించుకుంటే ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తిస్తారు. మిగతా వాళ్ళతో పోల్చుకోవడం ఆపి నీ ప్రతిభను నమ్మడం మొదలుపెట్టు. జీవితం నీకు సవాళ్ళు విసిరినా నువ్వు ధైర్యంగా నిలబడే ధైర్యం ఉన్నప్పుడే గెలుస్తావు. నువ్వు నీ సంతోషాన్ని ఆత్మవిశ్వాసంతో పొందాలి. అది నిజమైన ఆనందానికి మార్గం. నీ ఆలోచనలు శక్తివంతంగా ఉంటే నీ కష్టాలు కూడా విజయానికి మార్గం చూపిస్తాయి. విజయం పొందాలంటే నీ అంతరాత్మని నమ్ము. బయట చూసే అవసరం లేదు. నువ్వు నమ్మినప్పుడు నీ సృష్టి కూడా నిన్ను నమ్ముతుంది. ఎప్పుడూ శాంతంగా ఆత్మవిశ్వాసంతో ఆలోచించు, అది నీ విజయాన్ని తీసుకొస్తుంది. పూర్తి ప్రయత్నం ఒక గొప్ప విజయానికి మార్గం. కష్టాలు నీ శక్తిని చూపిస్తాయి. ప్రయత్నం లేకపోతే జీవితంలో ఏది సాధ్యం కాదు. ముందుకు సాగడంలో మాత్రమే జీవితం ఉంది. ఆగితే జీవితం అక్కడే ఆగిపోతుంది. అంగీకరించడం మన జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనే మొదటి అడుగు.